వోరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలలో అమ్మవారిని సేవించిన ప్రతి ఒక్కరికి అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖసంతోషాలతో ఉంటారని భద్రకాళీ ప్రధాన అర్చకులు శేషు పేర్కొన్నారు. వరంగల్ మహానగరంలో కొలువైన భద్రకాళీ దేవాలయంలో భద్రకాళీ భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడవ రోజు పట్టణ ఆర్యావైశ్య సంఘం ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించి కుంకుమపూజ మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మహాన్నదానం ఆ సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా శేషు, గుండా ప్రకాష్లు మాట్లాడుతూ వరంగల్ మహానగరంలో వెలసిన భద్రకాళీ అమ్మవారిని కొలవడం ద్వారా ప్రజలు, భక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా జీవితం గడుపుతారని వారు పేర్కొన్నారు. శరణమ్మ కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై భూతల మణిద్వీపంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానంలో 10 రోజుల పాటు జరిగే శ్రీ భద్రకాళీ భద్రేశ్వర శ్రీకళ్యాణ బ్రహ్మోత్సవాలలో ఈరోజు అంకురార్పణ కాక మూడవ రోజులో భాగంగా అమ్మవారికి ఉదయం సింహవాహన సేవ. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ పట్టణ ఆర్యవైశ్య సంఘం సౌజన్యంతో నిర్వహింపబడుతోంది. ఏమిటి అనంటే సనాతన ధర్మానికి ఇన్వేడర్స్ చెప్పే భాష్యాన్ని పట్టుకొని మన హిందూ ధర్మంలో తారతమ్యాలున్నాయంటూ ఏవేవో మన కుల వ్యవస్థను ఏదేదో దూషించి మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వం విభిన్నమైన శాఖల ద్వారా ప్రజలకు సేవ అందించినట్టుగా కృతయుగం నుంచి కూడా మన వాళ్ళు పరోపకారార్థమితం శరీరం, పరులకు ఉపకారం చేయాలి ఈ శరీరం వల్ల. కాబట్టి ఆయా వర్ణముల ద్వారా సమాజానికి సేవలు అందించడం అందుకోసమే బ్రాహ్మణాది హిందువులలో ఉన్న బ్రాహ్మణులు మొదలుకొని దళితుల మటుకు సమస్త వర్ణముల వారు ఒక్కొక్క రోజు ఉదయం పూట ఒకరు, సాయంత్రం పూట ఒకరు అమ్మవారి సేవలను వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ అన్ని వర్ణాల వారిని పిలిచి భోజనం పెట్టడం, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడమే కాకుండా సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడమే ఈ బ్రహ్మోత్సవాలలో ఆయా రోజులలో ఆయా సేవలు ఆయా కులాల ఆధ్వర్యంలో నిర్వహింపబడడం ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు నిర్వహిస్తున్నారు. నగరంలో కొలువై ఉన్నటువంటి ఆదిపరాశక్తి భద్రకాళి అమ్మవారు ఇక్కడ భక్తులకు ఒంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే మహాతల్లిగా విరాజిల్లుతున్నది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 14 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరగడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంవత్సరం కూడా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నేను మా యొక్క కార్యవర్గం సభ్యులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉన్నది. ఈ దేవాలయం కూడా వాస్తవం చెప్పాలంటే నేను నేరుగా చేసిన రోజులతో దీనికి బుకింగ్ ప్రాజెక్టు మున్సిపల్ ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాక మాడవీధులకు 3 కోట్ల రూపాయలు బేసిక్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మాడవీధులు కూడా రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. మాడవీధులు రూపుదిద్దుకునేదంటే మాత్రం దీని యొక్క అభివృద్ధి ఆగదు. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఇప్పటికే గుర్తింపున్నది. ఉజ్వలమైన